ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. అలాగే వీక్షకులకు విజ్ఞప్తి, నా ఈ వీడియోలని చూసిన వారు, నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జూన్ నెల 2వ తేదీ నుండి జూన్ నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర, రాహుగ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి రాశిలోనే శనిగ్రహం, అలాగే 2వ స్థానంలో చంద్ర, రాహుగ్రహాలు, 3వ స్థానంలో కుజగ్రహం, 4వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, అలాగే 8వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం ఈ కుంభరాశి వారికి సాధారణమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ఏలినాటి శని అనేది కొంత ఉన్నప్పటికీ అంత చెప్పుకోదగినంత విశేషం అయితే ఉండదు. అయితే ఆలోచన తీరు, నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంచెం తడబడే అవకాశం ఉంటుంది. అది ఈ వారం గ్రహాల స్థితి అన్నీ కూడా ఒకవైపుకు వెళ్ళిపోయి ఉండడం, 5 గ్రహాలు ఒకే రాశిలో ఉండడం, అది 4వ స్థానం అయినప్పటికీ అది కొంతవరకు అనుకూలంగా ఉండి కొంతవరకు ప్రతికూలంగా ఉండే అవకాశం కూడా ఉన్నదని గుర్తుంచుకోవాలి. అయితే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిర్ణయాలు బాగానే ఉన్నప్పటికీ కూడా 10 మంది దృష్టిలో అది అంత అనుకూలంగా అనిపించవు. కాబట్టి వీరి నిర్ణయాలు వీరికే నచ్చుతుంటాయి. అలాగే ధన యోగాదులు కూడా సాధారణంగా ఉంటాయి. ధన విషయాల్లో అనుకూలత బాగానే ఉన్నప్పటికీ రుణాల సంబంధమైన విషయాలు ఎక్కువగా ఉంటాయి. మన ధనం మీద మనకే కంట్రోల్ లేకుండా ఉంటుంది. అలాగే మన ధనం మీద మనకి పెత్తనం కూడా లేకుండా ఉంటుంది. అయితే ధనం ఖర్చు పెట్టాలన్నా, మరొకరికి ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా ప్రతిదానికి కూడా కొన్ని ఆంక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, విచ్చలవిడిగా మార్పులు చేర్పులు చేయడం అనేది జరగదు. అంటే సొంత నిర్ణయాలు పనికిరావు అని అర్థం. మరొకరి అభిప్రాయం, మరొక నిర్ణయం కూడా కలుపుకొని చేసుకుంటేనే బాగుంటుంది. అలాంటి చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులందరితో కూడా సాధారణమైన పరిస్థితి ఉంటుంది. అది అనుకోకుండా కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు, అలాగే గృహ వాహన విషయాలు సాధారణమైన పరిస్థితుల్లోనే ఉంటాయి. పెద్దగా చెప్పుకోదగినంత మార్పులు అయితే ఉండవు. అయితే అటువంటి కొద్ది గట్టిగా ప్రయత్నం చేస్తే కొంతవరకు సానుకూలపడే అవకాశం ఉంటుంది. అలాగే విద్యా వ్యవహారాదులు, వ్యాపార వ్యవహారాదులు అంతా సాధారణ పరిస్థితుల్లోనే ఉంటాయి. అది అన్నిట్లో కూడా అనుకున్నంత వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం తక్కువ, సాధారణంగా నడుస్తూ ఉంటుంది. అలాగే రుణ సంబంధించిన విషయాలు కొంచెం ఒత్తిడిగా ఉంటాయి. చాలా ప్లానింగ్ తోటి వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో ఆరోగ్య పరిస్థితి స్త్రీలకు ఎక్కువగా ఇబ్బంది ఉంటుందని తెలుస్తోంది. దాన్ని కొద్దిగా జాగ్రత్తగా పరిశీలన చేసి సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది.
మరి కొత్తగా డిపాజిట్లు పెట్టుబడులు అవన్నీ పెట్టాలనుకుంటే ఇది సరైన సమయం అయితే కాదు. షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇంకొకటి కానీ మళ్ళీ ఇలాంటి ఏ ప్రయత్నాలు ఈ వారం అనుకూలపడే పరిస్థితి తక్కువ. కాబట్టి అలాంటి వాటిని ఈ వారం రోజులు పక్కకు పెట్టేసుకుంటే మంచిది. ఎవరో చెప్పారని ఎవరి కోసమో గొప్పగా ఉంటుందని ప్రయత్నం చేస్తే మనమే నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. భాగ్యస్థితి ఉన్నతంగానే ఉంటుంది కానీ అది సమయానికి అనుకూలపడే భాగ్యస్థితి అయితే కాదు. ఏదైనా ఈ వారంలో ఉన్న గ్రహ కూటమి మిగిలిన గ్రహాల విషయాల్లో పూర్తి అనుకూలత అయితే లేదు. జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగ స్థితి మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ స్థితిలో మంచి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారే అవకాశం ఉంటుంది. మారాలనుకునే వాళ్ళకి ఇది మంచి సమయంగానే చెప్పవచ్చు. అభిప్రాయాలు మారను అనే అభిప్రాయాలు ఈ వారంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయినా ఇది వెంబడే జరిగే పనులు కాదు కానీ ఈ వారంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యవహారాది విషయాల్లో మార్పులు చేర్పులు కోరుకునే వాళ్ళకి ఇది సరైన సమయంగానే చెప్పవచ్చు. ఆర్థిక పరంగా ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఖర్చులు వ్యవహారాదులు కూడా సాధారణంగా ఉంటూ ఉంటాయి. అయితే 1-4 రకాల ఖర్చులు కూడా వచ్చి చేరతాయి. ఆ ఖర్చులలో ముఖ్యమైన ఖర్చులు అయినప్పటికీ కూడా దానికి చాలా ఇబ్బందికరంగా పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తుకు ఎప్పుడో అవసరం వచ్చిన ఖర్చులు ఇప్పుడే చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే ఒకేసారి 2-3 రకాల ఖర్చులు చేయటం వలన కొంత ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సరే, ఇవి కూడా తొలగిపోవడానికి సరిపడే అనుభవాలు అయితే ఉంటాయి. అంటే ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు అయితే కనబడతాయి కానీ అవన్నీ అమలు జరగడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ వారం అన్ని రకాల విషయాల్లో కూడా ఒక రకంగా మధ్యస్థంగానే ఉంటుందని చెప్పుకోవాలి. మరీ శుభాధిక్యత శుభ లక్షణాలు లేకపోయినప్పటికీ అట్లా కానీ మరి కింది స్థాయిలో పడిపోయేంత అశుభ లక్షణాలు అయితే లేవు. కొంతవరకు ఏళ్ళనాటి శని ప్రభావం అనేది కొంత కలుస్తుంది. అనుకున్నంత స్పీడ్గా అనుకున్నంత వేగంగా మన పనులు ఉండవు, సాధారణంగా నడుస్తూ ఉంటాయి. ఇంకా కొంత మంచి సమయం రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ అన్ని రకాల విషయాల్లో సాధారణ స్థితిగానే గమనించాలి. అయితే కొత్త వ్యాపారాలు కొత్త వ్యవహారాలు ఏమీ చేయడానికి ఇది సరైన సమయం కాదు. దూర ప్రాంతాలు దూర దేశాల నుంచి కూడా మనకి ఎంత అనుకూలమైన వాతావరణం కనబడటం లేదు. ఎవరి సలహాలు సహాయాలు మనకి లభించవు. కాబట్టి ఈ కుంభరాశి వారికి మధ్యస్థమైన ఫలితంగా ఉంటుంది. అంటే స్వయం కృషి స్వయం నిర్ణయాల వల్లనే లాభ నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటే శుభ లక్షణాలు పెరిగే అవకాశం ఉంటుంది. మొత్తం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలతో ఇంకా మంచి శుభ లక్షణాల కోసం ప్రయత్నించవచ్చు. ఈశ్వరానుగ్రహంతో ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగించుకోగలుగుతారు. అనవసరమైన వాగ్వివాదాలు అనవసరమైన వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటే ఈ వారం సజావుగానే నడిచిపోతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.